అండ్ ఇప్పటి వరకు ఎన్ని మూవీస్‌లో యాక్ట్ చేశారు? ఇంచుమించుగా 300 సినిమాలు చేశా. 300 సినిమాల దాకా చేశా. 300 పిక్చర్స్‌లో యాక్ట్ చేశారు. అంటే 'జబర్దస్త్‌కి' రాకముందు ఎన్ని మూవీస్‌లో యాక్ట్ చేశారు? 'జబర్దస్త్‌లోకి వచ్చిన తర్వాత వన్స్ ఒకసారి ఎంట్రీ అయిన తర్వాత ఎన్ని మూవీస్‌లో ఆఫర్స్ వచ్చాయి? అంటే నేను 2000లో సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. 2000-2014 వరకు 50 సినిమాలు చేశా. 50 సినిమాలు. అంటే 14 ఏళ్లలో 50 సినిమాలు. ఇక్కడ ఏంటంటే గొప్ప గొప్ప డైరెక్టర్ల సినిమాలు చేశాం. ముఖ్యంగా కృష్ణవంశీ గారి సినిమాలు చేశాం, పెద్ద వంశీ గారి సినిమా చేశా, కృషి గారి సినిమా చేశా, బొమ్మరిల్లు భాస్కర్ గారి సినిమా చేశా, పూరి జగన్నాథ్ గారి సినిమా చేశా, తర్వాత అయోధ్య కుమార్ కృష్ణం శెట్టి మినుగురుల సినిమా, మంచి సినిమాలు, పెద్ద డైరెక్టర్ల సినిమాలు చేశాం. అయితే 2014 జబర్దస్త్కి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల్లో 150 సినిమాలు చేశాం. ఓకే. ఈ మధ్య కాలంలో అనిల్ రావుపూడి గారు, ప్రిన్స్ మహేష్ బాబు గారి సినిమా, దిల్ రాజు గారిది సరిలేరు నీకెవరి సినిమా తర్వాత 80 సినిమాలు వచ్చాయి. ఆ సినిమా ఎప్పుడు ఫస్ట్ లాక్డౌన్ 2020లో ఏప్రిల్ 10-11 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి అలవైకుంఠాపురం, ఇంకొకటి అల్లు అర్జున్ గారిది, ఇంకొకటేమో మహేష్ బాబు గారిది, అనిల్ రావుపూడి గారి సినిమా, త్రివిక్రమ్ సినిమా, 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 2020లో సినిమా రిలీజ్ అయింది. మార్చి వచ్చేటప్పటికల్లా 100 రోజులు అయిపోయింది సినిమా. వెంటనే కరోనా. ఆ తర్వాత 21లో కరోనా. ఎక్కడ ఏ ఆఫీసుకి వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ సెకండ్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ జనాలందరూ ప్రశాంతంగా ఉంటారనుకునే టైంలో సినిమాలు స్టార్ట్ అయ్యాయి. అంత పీక్స్లో కూడా నాకు సినిమాలు వచ్చాయి. ఆ ఒక్క సినిమా సరిలేరు నీకెవరు 80 సినిమాలు తీసుకొచ్చింది. ఈ విషయంలో అనిల్ రావుపూడి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటా. ఆ దిల్ రాజు గారి బ్యానర్కి ఎప్పుడూ రుణపడి ఉంటా. అంటే అంత మంచి వేషం పడింది. ఒకవైపు మహేష్ బాబు గారి హీరోయిన్లు, రావు రమేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి గొప్ప హీరో, అలాంటి కాంబినేషన్ అందరూ సూపర్ స్టార్లు. అందులో నాకు రైల్వే టీసీ క్యారెక్టర్ ఒక 300 సినిమాలు అయితే సక్సెస్ఫుల్గా చేశాం. అండ్ మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం ఎలా అనిపించింది? ఆ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మీరు నాకు చాలా గౌరవించారు. జబర్దస్త్లో చేస్తూ ఉన్నారు. వాళ్ళేమో ఎప్పటి నుంచో మోస్ట్ సీనియర్స్ అండ్ సూపర్ స్టార్ మహేష్ గారి గురించి ఇంకా ప్రత్యేకంగా మనం చెప్పనక్కర్లేదు. నేను స్పాట్లో రావు రమేష్ గారు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. సినిమా చూసావా నువ్వు? చూసాను సార్. ఒక దగ్గర కూర్చోమంటారు రావు రమేష్ గారు. కూర్చున్న తర్వాత మళ్ళీ సపోర్ట్ తీసుకొని కూర్చుంటే వద్దు, సపోర్ట్ లేకుండా అప్పుడు నేను మొత్తం పెయిన్ అంతా నాకు మోకాల మీద ఉండి అలా లెగాలి. అప్పుడు ఆయన నీ ప్లేస్లో రావు రమేష్ గారు ఉన్నారు, నేను ఇటువైపు ఉన్నాను, కెమెరా ఇక్కడ ఉంది. ఆ లేస్తున్నప్పుడు పంపింగ్ అంటే కళ్ళు అవి ఎర్రగా అయిపోయి, ఏంటంటే బాబు కళ్ళు ఎర్రగా అయిపోయింది అన్నారు. అది పెద్ద కాంప్లిమెంట్ నాకు. అంత ఎనర్జీ పెట్టి చేశా. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అంటే ఆ సినిమాలో నాకు జబర్దస్త్లో మంచి పేరు వచ్చింది. వాట్ ఆర్ యూ టాకింగ్, గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఇది జబర్దస్త్ కన్నా ముందు రాజుగారి గారి సినిమా, ఓంకార్ గారి సినిమాలోని రఘుబాబు గారు, ప్రభాస్ సీన్ గారి కాంబినేషన్లో నాదొక టీవీ ఛానల్కి సంబంధించిన వాటిలో కూర్చుంటాం. అక్కడ అది పేలింది. వాట్ ఆర్ యూ టాకింగ్, గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అది నేను చెప్పిన తర్వాత మహేష్ బాబు గారు మళ్ళీ దాన్ని రీకౌంటర్ చేస్తారు. ఒకరోజు ప్యాకప్ అయిపోయింది. నేను అక్కడ నిలబడి ఉంటే రాజేంద్ర ప్రసాద్ గారు పిలిపించి, నిన్న నువ్వు చెప్పావు చూసావా, వాట్ ఆర్ యూ టాకింగ్, గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అప్పుడు పేలదు, నీ కౌంటర్ వేసారే మహేష్ బాబు గారు హీరో, అప్పుడు నువ్వు ఎక్కడికో వెళ్తావు. అది జరిగింది కూడా. ఆ సినిమా అంత హెల్ప్ అయింది. అంటే అటు రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి, ఇటు రావు రమేష్ గారి దగ్గర నుంచి, అటేమో ఇంకొక హీరోయిన్ ఉంటారు మేడము, అంతమంది కాంబినేషన్లో సీన్ పండడం అంటే చిన్న విషయం కాదు కదా. ఇంకా రేష్మిక మందనతో కాంబినేషన్ అది. నన్ను బకరాన్ చేస్తారు తల్లి కూతురు. సంగీత గారు ఎంత సపోర్ట్ చేశారో. అలాగా ఒక ఆర్టిస్ట్కి అంత పెద్ద కాంబినేషన్ పడడం అనేది చాలా చిన్న విషయం కాదు. నాకు అది నా అదృష్టంగా పడింది.